హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ వ్లాగ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ని వెంటనే మీకు వచ్చేస్తాయి. ఈరోజు స్పెషల్ ఏంటంటే నూనె వంకాయ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే రారాజ్ ఎవరంటే ఈ వంకాయ కర్రీ కదండి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: వేయించుకున్న పల్లీలు కొద్దిగా, ఎండు కొబ్బరి, నూగులు, వెల్లుల్లి, టమోటా ప్లస్ ఆనియన్, కారం, ధనియా పౌడర్, పసుపు, వంకాయలు, కొద్దిగా చింతపండు అండి, పులుపుకి సరిపడా కొద్దిగా వేసుకోండి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. చాలా టేస్టీగా అండి, క్విక్గా అయిపోయే కర్రీ అండి. ఈ కర్రీ చపాతీకి, రైస్కి, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. వంకాయ లోపల నింపడానికి ఇలానే గట్టిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లేత వంకాయలను తీసుకుని బాగా కడిగి ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాను ఈ వంకాయల్లోకి నింపాలి. ఇలా అన్నీ నింపుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్లోకి నింపిన తర్వాత మిగిలిన మసాలాలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి తర్వాత ఆనియన్, టమోటా ముక్కలు వేసి వెంటనే ఈ వంకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత కలిపి పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసి 20 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని వంకాయ మెత్తపడే వరకు ఉడికించుకోవాలండి. ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత దించే ముందు 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవటం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి.
ఎంతో టేస్టీగా, చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉండే నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీలో నూగులు అండ్ బెల్లం వేయటం ద్వారా కర్రీకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఈ నూనె వంకాయ సింపుల్గా మనకు 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.